నిన్నటి క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఎల్ఎన్సి ఎలక్ట్రికల్ స్టోర్ కదండి, ఎల్ఎన్సి ఎలక్ట్రికల్ స్టోర్ అండ్ గోడౌన్ ట్రాన్స్ఫర్ ప్యాకేజ్ ప్రాబ్లం కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్న ప్రాబ్లంలో శేష్ గారు? ఏం లేదండి, ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే డన్. సో ఈరోజు మనం పర్చేజ్ ఆర్డర్ ఎలా చేయాలి అండ్ ప్రైజ్ లిస్ట్ అనే ప్రాబ్లమ్స్ 2 డిస్కస్ చేస్తాం. ఓకే, మ్యాక్సిమం టుడే టుమారో డే ఆఫ్టర్ టుమారో సెకండ్ మెటీరియల్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఓకే. ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ అండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి. శిల్పా గారు ఐడియా ఉందా ఏమైనా? పర్చేజ్ ఆర్డర్ ఒక మెటీరియల్ మనం కొన్నప్పుడు వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్, సో మాకు ఇంత మెటీరియల్ కావాలని చెప్పి ఒక ఆర్డర్ టైప్ ఆర్డర్ లాగా ఆర్డర్ నోటిఫికేషన్ లైక్. ఇంకా శిల్పా గారు మీకేమైనా ఐడియా ఉందా? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏమిటి, ఎందుకు ఉపయోగిస్తాం పర్చేజ్ ఆర్డర్ని? పర్చేజ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టేయండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. తర్వాత జిఎస్టీ. ఓకే, మీరు ఇచ్చుకోండి జిఎస్టీ, నేను అక్కడ ఇవ్వలేదు మీ ప్రాబ్లంలో. 37 ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేస్తున్నాను. యా, అసలు పర్చేజ్ ఆర్డర్ అంటే ఏమిటి అంటే అండి, ఇక్కడ ఫస్ట్ చూడండి, మీ బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, మీరు రెగ్యులర్గా మార్కెట్లో సెకండ్ పార్టీ నుంచి, అంటే మీ సప్లయర్ నుంచి మీరు ఏ దగ్గర అయితే ఇంపోర్ట్ చేసుకుంటారో, అంటే పర్చేజ్ చేస్తున్నారో, వారికి మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటారు కాబట్టి 1 మంత్ బిఫోరే మీ దగ్గర స్టాక్ అయిపోయి వస్తుంది ఇంకా అన్నప్పుడు మీరు ఏమేం కావాలో ముందే రాసి పెట్టుకుంటారు. రాసి పెట్టుకొని మీ సప్లయర్కి ఒక పర్చేజ్ ఆర్డర్ని పంపిస్తారు. అతను ఇంకా మీకు పంపించడు, జస్ట్ మీకు ఏమేమి కావాలో ఐటమ్స్ దానికి రిలేటెడ్గా మీరు ఏం చేస్తారంటే మీ సప్లయర్కి ఒక ఆర్డర్ పంపిస్తారు. సో ఒక నెంబర్ ఇచ్చుకుంటారు, మీరు కూడా మీకు ఏమేమి కావాలో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చుకున్న తర్వాత అది పర్చేజ్ ఆర్డర్ అంటారు. ఓకే, సో మీరు ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు, రిసీప్ట్ నోట్ మీరు ఇచ్చిన దానికి, మీరు ఇచ్చిన ఒక ఆర్డర్ నెంబర్కి అతను కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకొని మీకు ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో వాటిని అతను కూడా రాసుకోవడం జరుగుతుంది, లేదంటే సిస్టంలో ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా పంపించాడు, మీరు ఆర్డర్ పెడతాడు, అతను యాక్సెప్ట్ చేసి అలాగే పెట్టుకుంటారు. సో మీరు ఏం చేస్తారు, 1 మంత్ బిఫోర్ ఆర్డర్ పెట్టడం ద్వారా 1 మంత్ తర్వాత మీరు మెయిన్ ఇన్వాయిస్ ఇవ్వమని చెప్తారు. అప్పటి లోపల మీ దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ అంతా అయిపోతుంది. సో మీరు చెప్పారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగుంది. మీరు ఏం చేశారు, ఇమీడియట్గా కాల్ చేసి దానిలో ఒక హార్డ్ డిస్క్ 10 వద్దని చెప్పారు, అంటే దాన్ని రిజెక్షన్ అవుట్ అంటారు. మీరు కావాల్సినవన్నీ ఒక ఎంత, ఇక్కడ మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, క్వాంటిటీ వచ్చేసి 400 క్వాంటిటీ పెట్టారు. వాళ్ళు 400 ఓకే చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీరు ఇమీడియట్గా కాల్ చేసి ఒక హార్డ్ డిస్క్ 10 అవసరం లేదంటే అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 400 నుంచి ఒక 10 తగ్గించేస్తారు. తగ్గించేసి మెయిన్ ఇన్వాయిస్ మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడు వాళ్ళు మీకు రైట్ చేస్తారు. అప్పుడు ఎంత, 390తో మీకు క్వాంటిటీ జనరేషన్ మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు మీ సిస్టంలో ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, దాంట్లో మీకు కొన్ని సేల్ కాలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, డెబిట్ నోట్ వారికే రిటర్న్ చేస్తారు. ఒక కీబోర్డ్లో ఒక 20 సరిగా సేల్ కాలే, లేకపోతే డ్యామేజ్ వచ్చాయి, మీరు ఏం చేస్తారు, మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని డెబిట్ నోట్ అంటారు. ఈ హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఈ ప్రాబ్లంలో మనం చూస్తాం. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను లెడ్జర్స్. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి, పర్చేజ్ అకౌంట్, గూడ్స్. సో తర్వాత నెక్స్ట్ ఏముంది, సన్షైన్ కంప్యూటర్స్, సన్రీ క్రియేటర్స్. సో ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వలేదు నేను, మీరు ఇచ్చుకోండి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు జిఎస్టీ ఇవ్వదండి, ట్యాక్స్ ఇవ్వరు.
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఉంటుంది. ఓకేనా, కొన్ని బిజినెస్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, Okay. కొన్ని బిజినెస్లు ఇవ్వకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా, కొందరు ఏంటంటే కొందరు ఆర్డర్ పెడతారు జస్ట్ ఇంత ఒక 5 లక్షల 6 లక్షలు అనేది, దానికి మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తే సంథింగ్ సమ్ వాల్యూ వస్తుంది, అది మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ లో వస్తుంది. ఓకేనా, సో అది ట్యాక్సెస్. ఓకే, ఐటమ్స్. ఓకే, లెడ్జెస్ అన్ని కంప్లీట్ అయిపోయి, పర్చేజ్ ఒకటి చేసుకోవాలి, షన్సైన్ కంప్యూటర్స్ ఒకటి చేసుకోవాలి, సిజిఎస్టీ ఏజిఎస్టీ చేసుకోవాలి, 4 లెడ్జెస్. ఎస్కేప్ ఇస్తున్నాను. తర్వాత యూనిట్స్ లోకి వెళ్తున్నాను. నెంబర్స్. సార్ వినిపిస్తుందా సార్? యా, వినపడుతుందండి. నెంబర్స్ సార్ ఏ ప్రాబ్లం నెంబర్ చెప్పండి సార్. 89 అమ్మా. తర్వాత స్టాక్ ఐటమ్, మానిటర్, నెంబర్స్. ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ లో ట్యాక్స్ ఇచ్చుకోవాలి 14 హెచ్ఎస్ఐ నెంబర్. అక్కడ నేను ఇక్కడ సంథింగ్ ఇస్తున్నాను, మీరు ఏదో ఒకటి ఇచ్చుకోండి. అక్కడ 18% ఇవ్వాలి. సో తర్వాత ర్యామ్ డీటెయిల్స్ 14. మీరు అక్కడ ఉండే అక్కడ ఉన్న హెచ్ఎస్ఐ నెంబర్ ఇచ్చుకోండి 18%. తర్వాత హార్డ్ డిస్క్, తర్వాత కీబోర్డ్, ఇలాగా ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఫస్ట్ ఓచర్స్ లైక్ రండి. ఓచర్స్ లైక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో అదర్ ఓచర్స్ ఉంటాయి. అదర్ ఓచర్స్ లైక్ వెళ్ళి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీకు కనబడుతున్నాయి. ఇంకా కొన్ని ఆప్షన్స్ రావాలి అంటే ఇక్కడ షో ఇన్యాక్టివ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సమ్ ఓచర్స్ ఎక్స్ట్రా కనబడతాయి. యా, మీకు కావాల్సింది ఏంటి? పర్చేజ్ ఆర్డర్. షార్ట్ కట్ కి Ctrl+F9, లేదంటే దీని మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో పర్సన్ ఎవరికి మీరు ఆర్డర్ పెట్టారు? సన్సైన్ కంప్యూటర్స్కి ఆర్డర్ పెట్టారు. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఆర్డర్ నెంబర్ అడుగుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, నెంబర్ వచ్చేసి SS001. పర్చేజ్ ఐటమ్స్ ఏమున్నాయండి? మానిటర్ ఇలా చూపిస్తుంది, డ్యూయాన్ అనేసి. క్వాంటిటీ వచ్చేసి 100, రేట్ వచ్చేసి 3500. తర్వాత ర్యామ్ చెప్పండి, ఎన్ని ఉన్నాయి? ర్యామ్ ఎన్ని ఉన్నాయి? హలో, 100. యా. రేట్ వచ్చేసి 1200. యా. సో తర్వాత హార్డ్ డిస్క్ ఎన్ని ఉన్నాయండి? క్వాంటిటీ. రేట్ వచ్చేసి 100. తర్వాత కీబోర్డ్ 2700. యా 100, రేట్ వచ్చేసి 300. సో 7,70,000 7,70,000 మీరు పర్చేజ్ ఆర్డర్ పెట్టారు. కొందరు ఇక్కడ ట్యాక్స్ ఇస్తే ఇచ్చుకుంటారు, లేదంటే లేదు. ఎలాగో మళ్ళీ ఎట్లాగో మెయిన్ ఇన్వాయిస్ లో వస్తుంది కాబట్టి ఆ వాల్యూ కలిపి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే వాళ్ళు ఎక్స్ట్రాగా ఆ అమౌంట్ కాకుండా ఎక్స్ట్రాగా ట్యాక్స్ కలపడం వల్ల ఎక్స్ట్రా చూపిస్తుంది. ఓకే, పర్చేజ్ ఆర్డర్ పెట్టారా? సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు మళ్ళీ అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్లోకి వెళ్ళి షో ఇన్యాక్టివ్. ఇక్కడ రిసిప్ట్ నోట్ Alt+F9 ఎంటర్ చేయండి. వచ్చింది అక్కడ రిసిప్ట్ నోట్ పైన సన్షైన్ కంప్యూటర్స్ పర్చేజ్. ఇప్పుడు చూడండి ఐటమ్ మానిటర్. ఇక్కడ మీ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి, న్యూ నెంబర్. ఓకే, మీరేది మీ ట్రాకింగ్ నెంబర్ ఏంది? ST01. ఇది మీ ట్రాకింగ్ నెంబర్. ఈ మీ ఓకేనా, అంటే ఇది ఎవరైతే యాక్సెప్ట్ చేసింటారో వాళ్ళ ట్రాకింగ్ నెంబర్. మీ ఆర్డర్ నెంబర్ ఏది? SS001. ఇది మీ ఆర్డర్ నెంబర్. సో క్వాంటిటీ అదే తీసేసుకుంటుంది. తర్వాత అర్థం మరి చెప్పండి. అక్కడ ట్రాకింగ్ నెంబర్ అంటే ఎవరిది? చెప్పేది వినండి. ట్రాకింగ్ నెంబర్ అంటే ఎవరిది? ఇక్కడ మీ నెంబర్ ఏది? SS001 మీ నెంబర్.
ట్రాకింగ్ నెంబర్ ఎవరిది? వాళ్ళది. సంచయన్ వాళ్ళది. యా మీరు SS001 తో ఆర్డర్ పెట్టారు. వాళ్ళది వాళ్ళు పర్చేజ్ ఏం ఆర్డర్ నెంబర్ చేస్తున్నారు? అది. యా వాళ్ళు వాళ్ళది మీరు purchase order ఆర్డర్ number అది. పెట్టినప్పుడు నేను చెప్పేది వినండి. మీరు ఆర్డర్ పెట్టారండి SS001 అనుకోండి. ఆ నెంబర్ మీద మీరు ఆర్డర్ పెట్టారు. ఓకే. ఓకేనా? సో ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఓకే. వాళ్ళు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకొని మీరు ఇచ్చిన దానికి యాక్సెప్ట్ చేస్తారు. ట్రాకింగ్ నెంబర్ వాళ్ళది అనుకోండి. ఓకే. ఓకే, ఇక్కడ న్యూ నెంబర్ ఇవ్వాలి. ST01 ఇది SS001 అనేది మీది. తర్వాత హార్డ్ డిస్క్ న్యూ నెంబర్ తీసుకోవాలి. ప్రతిసారి న్యూ నెంబర్ తీసుకోవాలి మీది. ఓకేనా? అంటే మీరు ఒక నెంబర్ ఇచ్చారు SS001 అని, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ట్రాకింగ్ నెంబర్తో. ఓకే, సేవ్ చేయాలి. మళ్ళీ అనేది మన నెంబరు, SS అనేది వాళ్ళ నెంబరు. అవునవునండి. SS001 అనేది మీ నెంబర్ అవుతుంది. ST01 అనేది వారి నెంబర్, యాక్సెప్ట్ చేసిన నెంబర్. తర్వాత మళ్ళీ అదర్ ఓచర్స్ షో ఇన్యాక్టివ్ అండి. ఇక్కడ వచ్చేసి రిజెక్షన్ అవుట్. అంటే మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా వద్దని చెప్పారు. సన్షైన్ కంప్యూటర్స్ హార్డ్ డిస్క్ 10 వద్దని చెప్పారు. ఏ నెంబర్ మీద? ST01 మీద. అంటే మీరు పెట్టిన SS01 ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా ST01 తో. ఆ ST01 నుంచే ఒక 10 తగ్గించుకోవాలి. ఇక్కడ 100 ఉన్నాయి కదా, ఒక 10 తగ్గించేసారు. రేట్ అదే ఉంటుంది. యా, సో ఈ ఆర్డర్ నెంబర్ అనేది మీది, ఈ ST01 అనేది వాళ్ళది యాక్సెప్ట్ చేసిన నెంబర్. దాని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన నెంబర్ నుంచే ఒక 10 తగ్గించేయాలి. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మీకు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. ఒక 10 తగ్గించేసిన తర్వాత పర్చేజ్, నార్మల్ పర్చేజ్ తీసుకోవాలి. సన్షైన్ కంప్యూటర్స్. సో ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ? మానిటర్ ST01 సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ అదే తీసుకుంటుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా ST01. ST01 చూడండి, ఒక 10 తగ్గిపోయి చూడండి ఆటోమేటిక్గా. ఒక 10 అయ్యే తగ్గిపోయి ఆటోమేటిక్గా 90 పడ్డాయి, ఎందుకంటే పైన తగ్గించాం కాబట్టి. 7,43,000 అయింది. ఇప్పుడు ట్యాక్స్ కలపాలి. GST, AGST. ఇది మెయిన్ ఇన్వాయిస్. యా, ఇది మెయిన్ ఇన్వాయిస్. ఇది మెయిన్ అంటే ఇంకా మీరు మొత్తం పంపించమని చెప్పారు, వాళ్ళు మీకు మెయిన్ పర్చేస్ పంపించేశారు. టోటల్గా 8,76,740 రూపాయలు అయింది విత్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్తో. ఓకే, ఇప్పుడు మళ్ళీ డెబిట్ నోట్ అదర్ వచ్చేస్లోకి వెళ్ళండి. డెబిట్ నోట్ తీసుకోండి. సన్షైన్ కంప్యూటర్స్. సో ఏమొద్దని చెప్తున్నారు? కీబోర్డ్ వద్దని చెప్తున్నారు. ఇక్కడ నాట్ అప్లికబుల్ తీసుకోండి. నాట్ అప్లికబుల్. ఎన్ని వద్దంటున్నారు? 20. రేట్ అదే పడిపోతుంది. సో మీరు రిటర్న్ చేసేటప్పుడు ట్యాక్స్ లేకుండా చేసుకుంటారా? చేసుకోరు, నష్టం మీకే అవుతుంది. ట్యాక్స్ ఇవ్వాల్సిందే పక్కగా. ఇలాగా. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూడు. ప్రాఫిట్ అండ్ లాస్ ఏమున్నది ఇక్కడ? స్టాక్ సమ్మరీ చూడండి. టోటల్ స్టాక్ సమ్మరీ ఎంత వచ్చింది ఇక్కడ? 370 వచ్చింది. అంటే ఏంటి అర్థము? టోటల్గా యాక్చువల్గా మనం 400 మీరు ఫస్ట్ ఆర్డర్ పెట్టారు. ఆ 400లో ఫస్ట్ 10 వద్దని చెప్పారు. 10 వద్దని చెప్పిన తర్వాత మీరు మళ్ళీ పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ డెబిట్ నోట్ 20 రిటర్న్ పంపించారు. అంటే టోటల్గా మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది? 370 రూపీస్ ఉంది. 370 క్వాంటిటీ ఉంది. యా, మీ దగ్గర 370 క్వాంటిటీ ఉంది. అంటే 30 తగ్గించేశారు. ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్ పెట్టాలి. నెక్స్ట్ సేల్ ఆర్డర్ అంటే ఏంటంటే మొత్తం నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. పర్చేజ్ చేయకుండా సేల్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటి? సేమ్ అక్కడ సేల్స్ ఆర్డర్ ఎస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్కి వెళ్ళు, షో ఇన్యాక్టివ్. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉంది కదా, దీన్ని ఎస్ చేసుకోవాలి. దాని తర్వాత డెలివరీ నోట్ దీన్ని ఎస్ చేసుకోవాలి. తర్వాత రిజెక్షన్ ఇన్ దీన్ని ఎస్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ ఇన్వాయిస్, తర్వాత క్రెడిట్ నోటు ఈ ఎస్ చేసుకోవాలి సేల్స్ ఆర్డర్కి. అంటే మీది ఒక బిజినెస్ అండి,
మీరు మార్కెట్లో 10 మందికి తెలియజేయాలి, నేను ఈ ప్రోడక్ట్స్ అమ్ముతాను, ఎవరికైనా కావాలంటే నా దగ్గర సేల్ ఆర్డర్ పెట్టుకోండి అని నువ్వు కస్టమర్కి చెప్తావు. అది నీకు సేల్ ఆర్డర్ అవుతుంది, ఆ కస్టమర్కి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ అన్ని నెగిటివ్ బ్యాలెన్స్ వస్తాయి. ఓకేనా? నెగిటివ్ ఎందుకు వస్తుందంటే మన దగ్గర పర్చేజ్ లేకుండా డైరెక్ట్ సేల్స్ ఆర్డర్ పెడుతుంది కాబట్టి నెగిటివ్గా చూపిస్తుంది. సో అది. సో దీనికి రిలేటెడ్ లింక్ మీకు లింక్ సెండ్ చేస్తాను వాట్సాప్లో. ఓకేనా? ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? హలో.